ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన మొదటి ప్రాధాన్య ఓట్లలో ఆయనకు 17,194 ఓట్లు సాధించారు. ఆలపాటి సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్య ఓట్లు 7,214 వచ్చాయి. ఇద్దరి మధ్య దాదాపు 9,980 ఓట్ల వ్యత్యాసం ఉంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన మొదటి ప్రాధాన్య ఓట్లలో ఆయనకు 17,194 ఓట్లు సాధించారు. ఆలపాటి సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్య ఓట్లు 7,214 వచ్చాయి. ఇద్దరి మధ్య దాదాపు 9,980 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఇక రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, శశిరేఖ, ఏదైతే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల కాడ నుంచి కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ పద్ధతి అవడంతో మందగోడిగా సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే వాటి స్లిప్పులన్నిటి కూడా, ఏదైతే ఓటర్ స్లిప్పులన్నిటి కూడా కట్టలుగా కట్టి వాటిని ఒక్కొక్కటిగా అంటే 50 కట్టడం, వాటిని మొత్తం 4 గంటల వరకు ఆ కట్టలు కట్టడం పనే సరిపోయింది. ఇప్పటికి దానికి సంబంధించి అయితే 5 గంటలకి వచ్చిన ఈ యొక్క మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 28,000 ఓట్లు మొత్తంగా లెక్కేశారు. వాటిలో 3,000 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అయితే మొత్తంగా ఆలపాటి, ఏదైతే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారైతే దానికి సంబంధించి ఆయనకి మొత్తంగా 17,000 పైచిలుకు ఓట్లు ఆయనకి రాగా, అదే ఏదైతే పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకి అయితే 7,099 ఓట్లుగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీళ్ళిద్దరి మధ్య 10,000 చిల్లర ఓట్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మొత్తంగా వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితులు మొదటి రౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎక్కువ మెజార్టీతో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే అనుకున్న విధంగా కెఎస్ లక్ష్మణరావు, దానికి సంబంధించి కెఎస్ లక్ష్మణరావు కూడా పోటాపోటీ ఉంటారు అనుకున్న నేపథ్యంలో, కానీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాదే ఎక్కువ ఓట్ల మెజార్టీ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా మొత్తంగా ఈ యొక్క బ్యాలెట్ ఓట్ల పద్ధతి అవడంతోనే లేట్ అయిన ఎక్కువగా ఇంకా టైం తీసుకునే పరిస్థితి. మొత్తంగా ఫలితాలు తేలేసరికి రేపటి వరకు కూడా ఫలితాలు తేలే అవకాశం లేదు. మొత్తంగా రేపు మధ్యాహ్నానికి ఫలితాలు తేలే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఆలపాటి రాజా ఇప్పటికీ వచ్చి ఆయన కూడా బయటకు వచ్చి ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రశాంతంగా ఏదైతే ఓట్ల లెక్కింపు కూడా ఉదయం 8 గంటల కాడ నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి 28 టేబుల్గా ఉన్న పరిస్థితి. ఆ 28 టేబుల్లో ఒక్కొక్క టేబుల్కి 5-5గురిని ఏదైతే ఓటర్లకి అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళ షిఫ్ట్ల ప్రకారం వాళ్ళు లెక్కింపు కార్యక్రమం నడుస్తుంది. ఇప్పటికీ ఇంకా ఈ రాత్రికి కూడా కంటిన్యూగానే ఓట్ల లెక్కింపు ఉంటుందన్నట్లుగా చెప్తున్నారు. అయితే మొత్తం ఓకే శశిరేఖ, ఏదైతే మొత్తంగా ఈ రేపు వరకు కూడా ఈ యొక్క ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.